బ్యూటిఫుల్ డ్రాయర్స్, నైస్ డ్రాయర్స్. సో బాయ్, దిస్ ఇస్ కోచింగ్ క్లియర్ అందరూ. సో గైస్ తమిళ చూస్తే అర్థమై ఉంటుంది, ఏం లేదనమాట, జస్ట్ ర్యాండమ్ బ్లాగ్. సో కొత్త షూస్ అఖిల్ బాయ్ గిఫ్ట్ ఇచ్చిన అనమాట. ఇంట్లో పోయి మనం కూడా పోయి ఇట్లా అన్న వాయ్ ఉరికి ఉరికి బాక్సింగ్ ఉరికి ఉరికి షీన్లన్నీ నొప్పి అవుతున్నాయి అది అన్న. చలో షూ వచ్చేసినాయి మనకి. ఉండు వస్తాను నీకు. A6 నోవా బ్లాస్ట్ 6 అంట. సో ఇంకో ఇంత పెద్ద సోల్ ఉంది చూసిరా, ఇంత పెద్ద సోలు ఓన్లీ రన్నింగ్ కోసమే ఇట్లాంటివి వర్క్ అయితే. జిమ్లో మనకు అసలు వర్క్ కాదు. జిమ్లో మనకి ఫ్లాట్ సోల్ ఉండాలి. ఫ్లాట్ సోల్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇట్లా ఫ్లాట్ సోల్ ఉన్నాయి, జిమ్కి వర్క్ అవుతాయి. ఇట్లాంటి రన్నింగ్ కోసం మనకు వస్తుంది. ఈ బాక్సింగ్కి కూడా మనకి రాదు, రన్నింగ్ అయితే ఓకే. బాక్సింగ్లో యాంకిల్ ట్విస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంత పెద్ద సోల్ ఉంది కదా, దాన్ని మనం ఇట్లా కాలు మర్రబడుతుంది అంటారు విషయం, కాలు మర్రబడిపోతుంది. ఈ బాక్సింగ్కి కూడా సెట్ కాదు, దీని లోపల సోల్ ఎగిరిపోతుంది, కాలు కింద బర్న్ అయిపోతుంటుంది. ఓన్లీ లిఫ్టింగ్కి మాత్రమే మనకు వస్తుంది. జిమ్లో ఏమైనా హెవీ లిఫ్ట్స్ ఉన్నప్పుడు ఇప్పి వేస్తే బెటర్. ఇవి కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, మ్యాడ్. మనకి ఎప్పుడు రన్నింగ్ షూస్ కొంటామని ఇదంతా కాస్ట్లీ షీట్, ఇదంతా మనకి తెలిసిందే. అమ్మా సాక్స్ వేసుకోకుండా వేసుకుంటున్నా. డిప్రెషన్ ఉంది. జిమ్లో మన హెవీ లిఫ్ట్స్ చేసినప్పుడు ఇగ్నోర్ చేయాలి. నార్మల్గా బేసిన వండుకొని వేసేవి, పుష్ వర్కౌట్లు కానీ లాట్ పుల్లో కానీ చిన్న చిన్న వర్కౌట్లు కూర్చొని వేసేవి, నిలబడి వేసేవి, అంత పెద్ద బ్యాలెన్స్ తోటి అవసరం లేని వర్కౌట్లు అయితే ఓకే, ఇట్లాంటివి క్యారీ చేయొచ్చు మీరు జిమ్కి. రన్నింగ్ కోసం, ఎస్పెషల్లీ రన్నింగ్ కోసం బిల్డ్ చేసిన షూస్ కాబట్టి రన్నింగ్ పర్పస్ మీదే వాడాలి. సో డైలీ యావరేజ్గా ఒక 5 km ఉరకడం మన గోల్. యావరేజ్గా డైలీ 3 km అట్లా ఉరుకుతా, అంతే. 5 km గోల్ పెట్టుకుంటున్నాం, 5 km ఉరకాలి రోజు. సో అది గోల్. యా cheers. సో గైస్, ప్రీ వర్కౌట్ విషయానికి వస్తే, సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 వీక్స్ నుంచి అయితే నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. అంతే, 3 వీక్సా 2 వీక్స్ అనుకోండి, 2 వీక్స్ దాటినాయి అనుకో. అంటే ఇంత ప్రీ వర్కౌట్ తీసుకున్నా, ఇంత స్కూప్స్ పెంచినా సరే మనకి హిట్ అవ్వడం ఆగిపోయింది అన్నట్టు. టాలరెన్స్ మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు మంద తాగితే ఉన్నకి ఒక పెగ్గుకి 2 పెగ్గులకి ఎక్కదు కదా. సో అట్లనే లోపల స్టామినా పెరిగిపోయింది అన్నట్టు. కెఫెయిన్ అంత బాగా ఎక్కలేదు, అయితే క్రాష్ అవుతుంది తప్పితే అయితలేదు అన్నట్టు. సో దానికని చెప్పేసి కొన్ని రోజులు ఆపిన. ఇంకోటి నా దగ్గర ఉన్న ప్రీ వర్కౌట్ కూడా అయిపోయింది, కొనుక్కోకుండా ఆగిన. సో ఇవన్నీ ఈ మాన్స్టర్ ఇవన్నీ లైట్, ఇవి ఎక్కువ కానీ జస్ట్ ఏదో తాగాలని తాగుతాం. టేస్ట్గా అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు. దీని నుంచి వచ్చే కెఫెయిన్ మనకి ఏం ఆనం కూడా ఆనదు. బ్లాక్ కాఫీ నుంచి వచ్చే కెఫెయిన్ అసలుకే ఆనదు. ఒక 2 వారాలు ఆపుతా, మొత్తం ఒక 4 వీక్స్ అట్లా ఆపి చలో మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం ప్రీ వర్కౌట్. అంతే, చాలు ఉపన్యాసం ఈరోజుకి ఇంతే గాయస్. చలో గాయస్, వర్కౌట్ మొత్తం ఫినిష్ చేయలేదన్నమాట. సో ఒక చెస్ట్ వరకు అయితే చేసినాం. ఇంకా టైం అయింది, మన బాక్సింగ్ టైం అయింది, పోయేద్దాం. మరి మండే రోజు అయిపోతే బాగుంటుంది. సో యా, స్ట్రెంత్ ట్రైనింగ్, బాడీ బిల్డింగ్ ఇంపార్టెంటే. స్కిల్ కూడా నేర్చుకోవడం కూడా మన ప్రియారిటీలో పడ్డది కాబట్టి లెట్స్ గో. సో అప్పుడప్పుడు ఈ రెండింటిని మేనేజ్ చేయడం కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. బట్ ఎట్నో అట్లా గుంజుకొస్తున్నాం. బాక్సింగ్ స్కిప్ చేసినప్పుడు ఏమంటుంది కానీ
జిమ్ స్కిప్ చేస్తే మస్తు బాగా అవుతుంది. షేరో షూ టెస్టింగ్ 1 2 3 లెట్స్ గో. క్రేజీ షిట్ గైస్. సో మనం ఎప్పుడు రన్నింగ్ షూస్ వాడలేదు ప్రాపర్వి. ఇవి వేసుకొని అంటే షూస్ వాడినాం ఆబ్వియస్లీ, రన్నింగ్ షూస్ వాడినాం అని కాస్ట్లీ షీట్ వాడలేదు. సో వేసుకొని ఉరుకుతుంటే ఏదో చీటింగ్ చేసినట్టుంది రన్నింగ్లో. నాకే కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుంది అందరితో కంపేర్ చేసుకుంటే. అట్లా కంట్లకి ఒకటే చుంట అవుతుంది, మనకి చిరాకు వస్తుంది. సో యా మస్తు ఉంది షూస్ అయితే. 10 on 10 లో ఎఫర్ట్స్ తోటి ఈజీగా ఎక్కువ దూరం రన్ చేయవచ్చు ఆబ్వియస్లీ. సో అదే షీన్ పెయిన్ కూడా అంత పెద్ద ఫీల్ అవుతలేండి నేను ఇప్పుడు. మాది యాదగిరిగుట్ట, మీకు ఐడియా ఉందా? యాదగిరిగుట్ట లోకల్. బాడీ బిల్డింగ్ వ్యాయామశాలలోనే ఉంటుందంట మాకు. అవును, హైదరాబాద్. అచ్చా మీరు సైదాబాదా? 26 అంటే ఎక్కువ అంటారా తక్కువ అంటారా? నా ఏజ్ నేను ఇంకెక్కువ అనుకున్నా. ఎక్కువ అనుకున్నా. 30 32 అన్నీ నే- 6 అని చెప్పి నేను అంత చిన్న ఈ పర్సనాలిటీ అంటే మీరు ప్యాకేజ్ చేస్తారు. ఈ జనరేషన్లో చేస్తాను, మా జనరేషన్లో అందరూ చేసి. నేను 17 yearsకే డిస్ట్రిక్ట్ ఛాంపియన్ బాడీ బిల్డింగ్లో. అదే అప్పుడు మనకు మీ డిగ్రీ చేసే వరకు 20 yearsలోనే అంతా అయిపోయింది. 24లో పెళ్ళి అయిపోయింది, కథం పిల్లలు అయిపోయింది, అన్నీ అయిపోయింది అని బాపకి అలా అన్నట్టు. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు మనకి ఇప్పుడు ఏడైతే ఇప్పుడు అప్పుడు పెళ్ళి చేసుకున్నామన్నా పిల్లనియారు ఇప్పుడు. సో గైస్ పండుకునే ముందు గుర్తుకొచ్చింది, మనం క్రియాటిన్ తీసుకోలేదు ఈరోజు. సో క్రియాటిన్ తీసుకుంటున్నాం ఇప్పుడు. సో ఆబ్వియస్లీ మొదలు వాళ్ళ క్రియాంప్. ఎందుకు అట్లా చిన్నగా మాట్లాడుతున్నా అంటే తమ్ముడు వాడు వండుకొని ఉండు, పొద్దుగాలాడు పని పోవాలి, ఆడు కాల్ బాయ్, కాల్ సెంటర్ బాయ్. యా మనం చిన్న క్రియాటిన్ ఎంజాయ్ చేద్దాం. సో ఎప్పుడైనా తీసుకోవచ్చు, పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే బెటర్. నేను తీసుకోలేదు కాబట్టి కన్సిస్టెంట్గా తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడైనా తీసుకోండి, కన్సిస్టెంట్గా తీసుకోండి. పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే కొంచెం అబ్జర్ప్షన్ బెటర్ ఉంటుంది. తీసుకునే ముందు తీసుకోండి లిఎంబి క్రియాంప్ వాటర్ మిలన్ ఫ్లేవర్ ఎస్పెషల్లీ. చియర్స్. నైస్. చియర్స్ గైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ సిప్ మూతి ఆల్చుకోవడం మనకి అనవాయితీ, సో కాలలేదు. ఇప్పుడు కాలేదు. తెలిసి మావా నీకున్నంత ఇప్పుడు మళ్ళీ జిమ్ పోతాం, జిమ్ నుండి బాక్సింగ్ నుంచి ఇంటికి కుక్ చేసుకొని తింటా. అండ్ మనకి ప్రెప్లా 2 క్లయింట్స్ ఉన్నారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రకాష్ అని ఆకాష్ అని ఇద్దరికిద్దరు. సో చూడాలి ఈ మంత్ ఎందుకు ఉంది కాంపిటీషన్ ICN హైదరాబాద్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. ఏం కథ అవుతుంది అని చెప్పేసి తెలియదు లాస్ట్ వరకు. కాంపిటీషన్ కూడా టఫ్గా ఉంటుంది. బట్ యా మనలో మన 100% ఇస్తారు. నా సైడ్ నుంచి కూడా నేను 100% యాజ్ ఎ కోచ్లా పుష్ చేస్తున్నా. సో లెట్స్ గో. హజ్మైనా ఇప్పో ఇది సెకండ్ టైం వాచ్ చేస్తున్నా, రీవాచింగ్ అనుకోండి ఫస్ట్ నుంచి. మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, మీకు కూడా బాక్సింగ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇది చూడకముందు నుంచి కూడా మనకి బాక్సింగ్ అంటే కొంచెం అది ఉంటుండే. సో నేను చూసిన తర్వాత ఇంకా రెచ్చిపోయినాం అంతే. సో చూడకుంటే చూడండి, మస్తు ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఉంది, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇది నేను 2వ సారి చూస్తున్నా. మధ్యలో సీన్స్ అవన్నీ మస్తు సార్లు చూస్తూనే ఉంటా. బట్ మొత్తం ఫస్ట్ కాడికి లాస్ట్ వరకు
రెండోసారి సెకండ్ టైం తిరిగి వచ్చి లెట్స్ గో ఈరోజుకి ఇంత ఉంటా బాయ్ పీస్